హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరి గుడ్ న్యూస్ అండి. సో మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే మరి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జస్ట్ 299కే మనకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. 5000 MCQs అండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి, 10 యూనిట్స్. వాటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులోనే యాడ్ అయి వస్తాయండి మీకు. ఓకేనా? సో ఈరోజు రేపు అంటే 15వ తారీఖు లోపు తీసుకున్న వారికి ఈ అవకాశం, తర్వాత తీసుకున్న వారికి 499 అవుతుంది కోర్స్కి, ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్లు రావు. ఓకేనా? కాబట్టి ఉపయోగించుకోండి. సో గైస్, ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్టులు అండి. ఓకేనా? మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఉద్యోగం సాధించిన వారిని గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన టెస్ట్ సిరీస్కే ఉందండి. ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు అది. సేమ్ అదేవిధంగా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా 299కే ఉందండి ప్రజెంట్. ఇందులో కూడా 7000 MCQs ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఓకేనా? అమౌంట్ జస్ట్ 299 ఉంది కాబట్టి అందుబాటు ధర ఉంది, తీసుకోండి. మీకు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే? ఒకవేళ ఇంకా యాప్ కనిపించకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, ఈరోజు మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్లో భాగంగా యూనిట్ 5 మరి సోర్స్ ఆఫ్ డ్రగ్స్, సో రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్, ఫార్మకాలజీ ఆఫ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్, యాంటీ అగ్నినల్ ఏజెంట్స్. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే, కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఇందులో ఉన్నాయండి. వీటన్నింటికి సంబంధించినటువంటి ముఖ్యమైన రివిజన్ అయితే కొన్ని ఇంపార్టెంట్ MCQs ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్? NSAID అంటారండి, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఏంటండి ఇందులో మరి ఆన్సర్? ఆప్షన్ సి అండి, ఇబుప్రోఫెన్. ఓకే, ఇబుప్రోఫెన్ అనేటువంటి డ్రగ్ మరి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇబుప్రోఫెన్ ఈజ్ అ కామన్లీ యూజ్డ్ NSAID విచ్ వర్క్స్ బై ఇన్హాబిటింగ్ ద ఎంజైమ్ cyclooxygenase. ఓకేనా? It works by inhibiting the enzyme cyclooxygenase. Okay, important అండి. Reducing the production of prostaglandins responsible for pain, inflammation and fever. Okay, important question అండి. Next one. Which of the following drug is used as a general anesthetic? Which of the drug is used as a general anesthetic? Answer? Option A and D, Propofol. Okay, Propofol. Important. Propofol. Propofol is a widely used general anesthetic that includes unconsciousness by enhancing the inhibitory effect of GABA in the central nerve system. ఓకేనా? ప్రోపోఫోల్ అనేటువంటి డ్రగ్ అయితే మరి ఇట్ ఇంక్లూడ్స్ ద అన్కాన్షియస్నెస్ బై ఎన్హాన్సింగ్ ద ఇన్హాబిటరీ ఎఫెక్ట్ ఆఫ్ GABA in the central nerve system. Okay, next one చూద్దాం.
Which of the following drug is a bronchodilator? Which of the following drug is a bronchodilator? ఏంటది మరి ఆ డ్రగ్ పేరేంటి? ఆప్షన్ ఏ అండి. ఓకే, సాల్బుటమాల్. ఓకే, సాల్బుటమాల్. చూద్దాం. సాల్బుటమాల్ ఈజ్ ఏ bronchodilator used to relieve bronchospasm in conditions like asthma by stimulating beta 2 adrenergic receptors in the drug. ఓకేనా? సో సాల్బుటమాల్ అనేది బ్రాంకోస్పాసమ్ వంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులోని బీటా 2 అడ్రెనార్జిక్ రిసెప్టార్లను ఉత్తేజపరచడం ద్వారా బ్రోంకోస్పసాన్ని ఉపశమనించడానికి ఉపయోగించేటువంటి ఒక ఔషధంగా మనమైతే చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆస్తమాలో ఉపయోగించేటువంటి డ్రగ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోలినెర్జిక్ డ్రగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోలినెర్జిక్ డ్రగ్? కోలినెర్జిక్ డ్రగ్ అంటే ఏంటండి మరి? ఇందులో చూడండి ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా? అసిటైల్ కోలిన్. ఓకే, అసిటైల్ కోలిన్ అనేటువంటిది మరి కోలినెర్జిక్ డ్రగ్ అయితే ఉపయోగిస్తారు. చూద్దాము. అసిటైల్ కోలిన్ ఈజ్ ఏ కోలినెర్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్ దట్ యాక్ట్స్ ఆన్ బోత్ నికోటినిక్ అండ్ nicotinic and it is also muscarinic receptors involved in various physiological functions like muscle contractions. ఓకేనా? అంటే కండరాల సంకోచం వంటి శారీరక చర్యల్లో ఇది పాల్గొనడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అసిటైల్ కోలిన్ అనేటువంటి డ్రగ్ అండి ఇది. ఓకేనా? ఇంపార్టెంట్. Which of the following drug is used as an anti-agenal agent? Anti-agenal agent. ఏ డ్రగ్ మరి యాంటీ అజెనల్ ఏజెంట్గా ఉపయోగించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, నైట్రోగ్లిసరిన్. ఓకే, నైట్రోగ్లిసరిన్ ఇంపార్టెంట్. Nitroglycerin is an anti-agenal agent that works by dilating the blood vessels, so improving oxygen supply to the heart and reducing chest pain in angina. ఓకేనా? అంటే దీని ద్వారా ఏమవుతుందండి? నైట్రోగ్లిజరిన్ అనేది ఒక యాంటీ అజైనల్ ఏజెంట్. ఇది రక్తనాళాలను విస్తరించడం ద్వారా మరి హార్ట్కి ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా అనేది పెరుగుతుంది. అజైనా ఉన్న రోగుల్లో ఛాతీ నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. ఓకే, నైట్రోగ్లిసరిన్ అనేటువంటి యాంటీ అజైనల్ ఏజెంట్ అనేటువంటి డ్రగ్ అండి ఇది. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇంట్రావెనస్ డ్రగ్? ఇంట్రావెనస్ ఔషధాలు ప్రధానంగా ఏ మార్గంలో పరిమాణాన్ని ఇస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, డైరెక్ట్లీ ఇంటు ద బ్లడ్ స్ట్రీమ్. అంటే డైరెక్ట్ రక్తంలోనికి ఎక్కించడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. ఇంట్రావెనస్ అడ్మినిస్ట్రేషన్ డెలివర్స్ డ్రగ్స్ డైరెక్ట్లీ ఇంటు ద బ్లడ్ స్ట్రీమ్ ప్రొవైడింగ్ ర్యాపిడ్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇమీడియట్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్. ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ నార్కోటిక్ analgesic చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫెంటనాల్. ఓకే, ఫెంటనాల్. దీన్ని ఏమంటారండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ నార్కోటిక్ అనల్జెసిక్ అంటారు దీన్ని. ఓకేనా? దేనికి ఉపయోగిస్తారంటే అదేంటి అంటే ఆప్షన్ ఏ ఫెంటనాల్. ఓకే, చూద్దాం. ఫెంటనాల్ ఈజ్ ఏ potent narcotic analgesic and used for pain management, especially in severe pain conditions by binding to opioid receptors in the brain. Okay, important.
నెక్స్ట్, విచ్ డ్రగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ యాంటీమాటిక్? ఓకే, యాంటీమాటిక్. ఏ డ్రగ్ అది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సెట్రాన్ అనేటువంటి డ్రగ్ యాంటీమేటిక్గా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అండి. ఓకే, ఆండాన్ సెట్రాన్. సో ఆండాన్ సెట్రాన్ ఈజ్ అన్ యాంటీమాటిక్ that prevents nausea and vomiting by blocking serotonin receptors in the gastrointestinal tract. ఓకేనా, ఉబ్బసము మరియు వాంతులు వంటి వాటిని నిరోధించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆహార నాళంలో సెరోటోనిక్ రిసెప్టర్లను నిరోధిస్తుందండి. ఓకే, ఆండాన్ సెట్రాన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బీటా బ్లాకర్స్? బీటా బ్లాకర్ల చర్య ఏంటండి? అవి ఏం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. డిక్రీజ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఓకే, డిక్రీజ్ హార్ట్ రేట్, గుండె కొట్టుకోవడాన్ని తగ్గిస్తాయి, బ్లడ్ ప్రెషర్ను కూడా తగ్గిస్తాయి, బీపీని కూడా. బీటా బ్లాకర్స్. Beta blockers decrease heart rate and blood pressure by blocking the effects of adrenaline on a beta adrenergic receptors in the heart. Okay, na? Adrenergic receptors in the heart. Important. Next one. Which of the following is a common side effect of opioids? Opioids యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. కాన్స్టిపేషన్. ఓకే, కాన్స్టిపేషన్. చూద్దాం. Opioids frequently caused constipation by slowing down gastrointestinal motility, leading to difficulty in bowel movements. ఓకే, ఓపియాట్స్ ప్రాథమిక కదలికలను తగ్గించడం ద్వారా సాధారణంగా కాంప్లెక్స్ను కలిగిస్తాయి. ఇది మలపు కష్టతరంగా మారుతుంది, అంటే కాన్స్టిపేషన్ అయితే పెంచుతుంది అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ అ డ్రగ్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ అంటే బీపీ, అంటే హై బీపీని తగ్గించడానికి ఔషధాన్ని చికిత్సను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బీటా బ్లాకర్స్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. బీటా బ్లాకర్స్ ఆర్ కామన్లీ ప్రిస్క్రైబ్డ్ టు treat hypertension by reducing heart rate and the force of heart concentrations. ఓకేనా, అధిక రక్తపోటుకు చికిత్సగా దీన్ని ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ మజిల్ రిలాక్సెంట్స్? మజిల్ రిలాక్సెంట్స్ యొక్క ఉద్దేశం ఏంటండి? ఆప్షన్ బి. ఇండ్యూస్ మజిల్ రిలాక్సేషన్. ఇండ్యూస్ మజిల్ రిలాక్సేషన్. Muscle relaxants are used to induce muscle relaxation and relieve muscle spasms and pain, especially in conditions like a multiple sclerosis or spinal injuries. Okay, వెన్నుముక గాయాలు తగిలినప్పుడు ఆ యొక్క పెయిన్ తగ్గించడానికి అయితే వీటిని ఉపయోగించడము జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్ యాంటీపైరెటిక్? యాంటీపైరెటిక్గా దేన్ని ఉపయోగించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మైనోఫెన్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఎసిటమైనోఫెన్ ఏంటిది? యాంటీపైరెటిక్గా ఉపయోగించడం అయితే జరుగుతుంది. Acetaminophen is an antipyretic drug that reduces fever by acting on the hypothalamus to increase heat loss from the body. అంటే శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది ఉపయోగిస్తారండి. ఓకేనా, శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితికి తీసుకొచ్చేటువంటిది ఏంటి? హైపోథాలమస్ గ్రంథి. ఓకే, గ్లాండ్. ఓకేనా, దీనిపైన ఇది ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క డ్రగ్ అనేది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ రూట్ ఫర్ డ్రగ్ అబ్జార్ప్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ రూట్ ఫర్ డ్రగ్ అబ్జార్ప్షన్? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఇంట్రావెనస్, ఓరల్, ఇన్హలేషన్. ఓకే, చూద్దాం.
Drugs can be absorbed through various routes including intravenous, oral and inhalation. So depending on the drugs formulation and the desired effect. Important. Next one. What is the function of a local anesthetics? Local anesthetics యొక్క పని ఏంటి? ఏం చేస్తారు? ఆప్షన్ బి అండి. బ్లాక్ నర్వ్ కండక్షన్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. బ్లాక్ నర్వ్ కండక్షన్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. Local anesthetics block nerve conductions in a specific area to prevent sensation and pain during a surgical or medical procedure. So guys, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంతవరకు ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు 100% చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.